నమస్తే అండి. నమస్కారం. విజయశాంతి గారికి, అద్దంకి దయాకర్ గారికి, నాయక్ గారికి ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. అవును. దీని వెనక తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం ఉందనుకుంటున్నారా, లేకపోతే పనితనం చూసి ఇచ్చారా, లేకపోతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు విజయశాంతి గారికి ఇచ్చి? మీకు ఏమనిపించింది? ఇది చాలా 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 గట్టిగా అబ్జర్వేషన్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ఎక్కడ చాలా చోట్ల అధికారంలో లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు తన డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావంతో ఇక్కడ కేసీఆర్ గారిని ఎదుర్కొని కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని కూడా చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కానీ ఇక్కడ గమనించినట్లయితే చాలామంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగింది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పట్ల చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈయన చేయాలనుకున్న కొన్ని పనులు కూడా కొంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. హైడ్రా పేరుతో కొన్ని చోట్ల డిమాలిష్ చేయడం ఆయన మంచి ఉద్దేశం అయినా కానీ అది చెడుగా కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెక్కు పెట్టడానికే కాంగ్రెస్ అధిష్టానము ఈమెను దించింది విజయశాంతిని ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వెనక రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ఉద్దేశం ఉంది. ఎందుకంటే రేపు ఆమె సీఎం క్యాండిడేట్ కూడా పోటీగా రావచ్చు. విజయశాంతి అంటే ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్. ఆమె ఇదివరకు బీజేపీ ఉన్నప్పటి నుంచే కూడా ఆమె రంగంలోనే ఉంది. చాలా చోట్ల కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేసింది. తర్వాత అనేక చోట్ల కూడా ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడ అవ్వలేదు. కానీ ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి ఎంతో ఆలోచించి ఎంతో యుక్తిగా కూడా విజయశాంతిని దించారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అపోజ్ అయ్యేటువంటి విషయమే. అంతేకాదు అంటే మీనాక్షి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కదా. అవును. ఆవిడ కూడా చాలా హస్తం ఉంది ఇందులో అంటున్నారు. అది ఆవిడ వల్ల ఈ వచ్చిందని అంటున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అవునండి. మీనాక్షి అనేటువంటి ఆమె చాలా స్ట్రిక్ట్. ఆమె ఎటువంటి వాటికి ప్రలోభాలు లొంగేటువంటి టైప్ కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా పనితనం ఉన్నటువంటి వ్యక్తే. అసలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ గెలిచేది కాదు. కాంగ్రెస్ గెలిచిందంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంది, ఉండటం వల్లే గెలిచింది. కానీ ఏంటంటే సాధారణంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే వైఎస్ రాజశేఖర గారి దగ్గర నుంచి భయం ఉంది. మళ్ళీ వీళ్ళు లోకల్ లీడర్ పాతుకుపోతారేమో అని చెప్పేసి ఖచ్చితంగా కూడా వీళ్ళకి పోటీగా ఎవరో కొన్ని వాళ్ళే అధిష్టానం దించడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మహిళా ముఖ్యమంత్రులు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఇదివరకు ఢిల్లీలో కూడా షీలా దీక్షిత్ వంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కూడా విజయశాంతిని కూడా ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో చేయాలనే కూడా ఆమెను రంగంలో దించాలని భావిస్తున్నాం. అలా కాకుండా గమనిస్తే వేరే కులాలను బట్టి కూడా కుల సమీకరణకు అనుగుణంగానే దించడం జరిగింది. విజయశాంతిని దించడం కూడా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా భావిస్తున్నాం. అంటే అధిష్టానం మాట ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుంది అనుకోవాలంటారా? అవును, మాట ఇచ్చింది, మాట నెరవేర్చుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ప్రస్తుతం కొన్ని వ్యతిరేకత కూడా వస్తున్న దృష్ట్యా ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్గానే ఆమె దిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఆయన ఆల్రెడీ అయ్యి ఉంటారు. జాగ్రత్తగా కూడా దాని పరిపాలన కూడా చేస్తారని భావిస్తున్నాం. సో అంటే ఆవిడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పనులు కూడా చేస్తారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఒక ఎమ్మెల్సీగా అయిందంటే ఆమెకు మినిస్టర్ పదవి కూడా బహుశా ఇవ్వచ్చు. తగినటువంటి పదవి కూడా అధికారం కూడా ఆమెకు ఉంది. ఖచ్చితంగా ఆమె నుంచి పదవిని ఆశిస్తుంది. ఆమె అద్దంకి దయాకర్ కూడా ఉన్నాడు కదా, అద్దంకి దయాకర్కి ఇస్తారంటారా, విజయశాంతి గారికి ఇస్తారంటారా? విజయశాంతికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. విజయశాంతి గారికి మన ఉన్నటువంటి పదవుల్లో కూడా ఇప్పుడు హోంశాఖ ఎలాగో కొన్ని హోంశాఖ లేదనే సుసంక్షేమ శాఖ ఏదైనా ఒక శాఖ కూడా ఆమెకు ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. ఆమె త్వరలోనే ఆమెను ఒక మంత్రిగా మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.